శ్రీవేంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం సమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే. శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే. భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. కాళిందీ పుణ్యకథనం కాశీ మాహాత్మ్యవర్ణనం గయాయాశ్చైవ మాహాత్మ్యం ప్రయాగస్య చ పుణ్యకం. సముద్రమథనాఖ్యానం రతాఖ్యానం తతః పరం. ఊర్జ పంచాహ మాహాత్మ్యం స్తోత్రం సర్వాపరాధనుతు. కృష్ణ వాసుదేవ గోవింద నారాయణ ముకుంద మాధవ అని భగవానుని యొక్క దివ్య నామాల్ని స్మరించేటువంటి మహద్భాగ్యం ఈ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి రోజున మనకు కలుగుతోంది. ఈ రోజున దశపాపహర, 10 పాపాలను పోగొట్టేటువంటి గంగను పూజ చేయమని, మనం తీసుకునేటువంటి నీటిని గంగగా స్మరిస్తూ దాన్ని ఆరాధన చేయాలని కూడా మనకు పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్తాయి. ఇలాంటి సమస్తమైనటువంటి వ్రత ఉపవాస నియమాలను చెప్పేటువంటివే ఈ పురాణ వాన్మయ. దానిలో నిన్న మనం చెప్పుకున్నాం బ్రహ్మపురాణం, పద్మపురాణం. పద్మపురాణంలో రామరాజ్యాభిషేచనం, రామాశ్వమేధం, అగస్త్యాది మహర్షులు వచ్చి ఆ శ్రీరామచంద్రమూర్తిని అనేక రకాలుగా ఆశీర్వదించి ఆయనకు విషయాలు చెప్పడం, అశ్వమేధం చేయమని ఉపదేశం చేయడం, అనేక మంది మహారాజుల యొక్క చరిత్ర, జగన్నాథానువందనం, సర్వపాప ప్రణాశనమైనటువంటి బృందావన మాహాత్మ్యం, ఇవన్నీ మనకు పద్మపురాణంలో వస్తాయి. కృష్ణావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి యొక్క నిత్య లీలా విశేషం. మాధవ స్నాన మాహాత్మ్యం, మాధవ మాసం అంటారు కదా, అనేక రకాలైనటువంటి దానాలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలం. ఈ కృష్ణ స్తోత్రం దధీచి మహర్షి యొక్క చరిత్ర చాలా చిత్రమైనటువంటిది. త్యాగానికి ఒక అద్భుతమైనటువంటి గాథారూపమైనటువంటి జరిగినటువంటి దధీచి మహర్షి ఒక గొప్ప ధర్మవీరుడు అని కూడా చెప్పాలి. వృత్రాసుర సంహారం చేయటానికి దేవేంద్రుడు చాలా బాధపడుతూ ఉంటే దేవతలంతా కూడా ఆశ్రయిస్తే బ్రహ్మగారు నారాయణుడు వారు చెప్తాడు, దధీచి యొక్క అస్తులను వెన్నెముకని ఒక ఆయుధం చేసుకుంటే మీరు పని చేయవచ్చు
మూడు లోకాలని బాధించేటువంటి అసుర సంహారం చేయవచ్చు అనంటే దధీచి మహర్షి ఆశ్రమానికి వస్తారు. ఎవరైనా సరే మీ ఎముకలు కావాలి అని అంటే వాడు మరణించడమే కదా, కానీ ఇక్కడ లోకానికి మేలు చేసేది అని తానే స్వయంగా యోగ శక్తితో శరీరాన్ని వదిలివేస్తే ఆ శరీరంలో ఉండేటువంటి అస్తులను గ్రహించి ఒక ఆయుధం తయారు చేశాడు, అదే వజ్రాయుధం. ఇలాగా ఆ దధీచి యొక్క ఆ విశేషం అంతటి ఆ త్యాగం మనకు చరిత్రలో ఎవరు కనిపించరు. అలాగా గౌతమ ఋషి చరిత్ర, భరద్వాజాశ్రమ స్థితి ఇవన్నీ కూడా పాతాళ ఖండం. నిన్న మనం చెప్పుకున్నాం పద్మపురాణంలో పాపనాశకమైనటువంటి సృష్టి ఖండం, భూమి ఖండం, స్వర్గఖండం ఇలాగా విభాగాలు చేశారు అని. ఆ స్వర్గాది పాతాళ ఖండం, ఉత్తర ఖండం ఇలాగా 6 ఖండములు. మనకు తెలిసినటువంటి గాథలు చాలా వరకు ఈ పాతాళ ఖండంలో వస్తాయి. ఆ తర్వాత అన్నదాన మహాత్మ్యం, మహాద్వాదశి వ్రతం, ద్వాదశులలో కూడా ఒక విశేషాలు. 24 ఏకాదశుల యొక్క మహాత్మ్యం పద్మపురాణంలోనే ఎవరు చెప్పినా ఎక్కువగా చెప్తారు. స్కాందంలో కూడా వస్తుంది, ఈ నారద పురాణంలో కూడా వస్తారు. ఈ మనకు నారద మహాపురాణంలోనే ఈ పురాణాలన్నిటినీ కూడా ఏ పురాణాలు ఎన్ని శ్లోకాలు, ఎన్ని విశేషాలు ఉన్నాయి, ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేటువంటి ఒక అనుక్రమణిక మనకు ఇచ్చారు. సర్వ పురాణ విజ్ఞానం సర్వులు పొందాలి అని ఒక చోట చెప్పినది మరలా ఇంకొక చోట కూడా ఇంకా కొన్ని విశేషాలతో చెప్పడం జరుగుతుంది. ఇలాగ 24 ఏకాదశుల యొక్క మాహాత్మ్యాన్ని చెప్పారు. విష్ణు ధర్మ సమాఖ్యానం మనం అందరూ కూడా సహజంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటారు. అది సామాన్యంగా మనం పఠించేది మహాభారతంలో అనుశాసన పర్వంలో అటువంటిది. ఇది కాక మనకు గరుడ పురాణంలో ఒకటి వస్తుంది, ఈ పద్మ పురాణంలో కూడా వస్తుంది విష్ణు నామ సహస్రం. కార్తీక వ్రత మాహాత్మ్యం, మాఘస్నాన ఫలం. ఇప్పుడు కార్తీక పురాణం, మాఘ పురాణం అంటూ ఉంటారే అది మాహాత్మ్యాలు. అవి కార్తీక మాసం యొక్క విశేషం స్కాందంలో కూడా చెప్పారు, ఈ పద్మపురాణంలో కూడా చెప్పారు. మాఘస్నాన ఫలం. అలాగనే ఈ జంబూద్వీపం మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉంటాం. జంబూద్వీపం, భరతవర్షం, భరతఖండం అని. ఈ జంబూద్వీపం యొక్క తీర్థములు ఏవేవి ఉన్నాయి? సాబ్రహ్మతీ తీర్థం, ఋషుహోత్పత్తి వర్ణనం, దేవశర్మ యొక్క ఉపాఖ్యానం, గీతా మాహాత్మ్యం. భగవద్గీతని కూడా చాలామంది పారాయణ చేస్తూ ఉంటారు, కానీ అది ఆచరణలో పెట్టడానికి జన్మలు పడతాయి. వాటి యొక్క విశేషం ఆ గీతా మాహాత్మ్యము. దానికి కూడా కొన్ని గాథలు చెప్పడం జరిగింది. అంటే ఆ భగవద్గీత యొక్క ఆ స్మరణం నిత్యం చేయటానికి ఒక ప్రరోచన, ప్రేరేపణ కలిగించేటువంటిది. భక్తి యొక్క ఆఖ్యానం, భక్తి యొక్క మాహాత్మ్యం. అలాగనే శ్రీమద్ భాగవత మాహాత్మ్యం. మనకు ఈ మాహాత్మ్యాలన్నీ కూడా మనకు వాటి యొక్క గొప్పతనాన్ని ప్రశంసించేటువంటి విధానం. ఎవరు ఏ స్థితిలో ఉండి ఈ పారాయణ స్మరణ అనుభవానికి తెచ్చుకోవడం చేత ఏ ఫలాన్ని పొందారు? సహజంగా మానవ మనస్తత్వం అందరూ కూడా ఎప్పుడూ తృప్తిగా ఉండాలి, సుఖంగా ఉండాలి. అది ఎప్పుడూ ఉండాలి. ఎలాగ మనకు ఉంటాయి అంటే ఎప్పుడు ఉండాలంటే నేను అనేటువంటిది ఉండాలిగా, ఉనికి ఉండాలి కదా. అది ఎప్పుడు ఉంటుందా? ఈ ప్రశ్నలు వస్తాయి. వీటికి సమాధానం మనకి పురాణాల్లో కనిపిస్తుంది. నువ్వంటే ఎవరు? నేను అనంటే ఈ శరీరమా, ఇంద్రియాల, బుద్ధ, మనస్సా? కాదు.
ఇవేవీ కాదు, అసలైన నీ స్వరూపాన్ని తెలుసుకో. ఆత్మస్వరూపం అది సుఖస్వరూపం. ముక్తి నైద సుఖానుభూతి భాగవతం అంటారు. కాబట్టి ఇలాగ భాగవత మాహాత్మ్యాన్ని చెప్తారు. అనేక తీర్థాల కథలతో ఉన్నటువంటి ఇంద్రప్రస్థ మాహాత్మ్యం. ఇంద్రప్రస్థం అంటే ఇవాళ ఢిల్లీ ప్రాంతం. అక్కడ మంత్ర రత్నాభిధానం, త్రిపాద్విభూతి వర్ణనం. అంటే ఈ జగత్తు మొత్తం భగవంతుని యొక్క ఒక్క పాదంతో సమానం, ఏకపాద్విభూతి అన్నారు. దీనికి మించి ఇంకా 2 పాదములు ఆ భగవానుని యొక్క స్ఫూర్తి ఉన్నది అని త్రిపాద్విభూతి నారాయణ. అలాగనే మత్స్యకూర్మ వరాహ నారసింహ అవతార గాథలని, రామనామ శతకం, రామనామ మాహాత్మ్యం, భృగు మహర్షి ఆ మహావిష్ణువు యొక్క వైభవాన్ని పరీక్షించడం, ఇవన్నీ కూడా మనకు సర్వపుణ్యప్రదమైనటువంటి ఉత్తర ఖండంలో, పద్మపురాణంలో చివరి ఖండంలో ఇలాగా చెప్పడం జరిగింది అని. ఈ పద్మపురాణాన్ని పఠించిన వాడు, శ్రవణం చేసిన వాడు ఈ లోకంలో కోరినటువంటి భోగాలని అనుభవించి విష్ణులోకాన్ని చేరుతారయ్యా. 55,000 శ్లోకాలు ఉన్నాయి అని ఈ జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున, ఇవాళ ద్వాదశి కదా, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, ఇంకా 2 రోజులు ఆగితే ఈ జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున పద్మపురాణాన్ని ఆనాడు లేఖకులు వ్రాసేవారు. ఎత్తి వ్రాసి ఎవరికైనా బంగారు పద్మాలతో చక్కగా సత్కరించి ఇస్తే సర్వదేవ నమస్కృతులై విష్ణులోకానికి వెళ్తాడు అని. అలాగనే ఈ పద్మ పురాణ అనుక్రమణిక అంటే ఇండెక్స్ లాంటిది అన్నమాట. ఈ పురాణంలో ఇదిగో ఈ విశేషాలు ఉన్నాయి అని తెలిస్తే ఆ పురాణ అధ్యయనం, శ్రవణం, అవగాహన చేసుకొని మనుష్యులు దాన జప యజ్ఞ క్రియాకలాపాదులలో తాత్వికమైనటువంటి నిశ్చయానికి వస్తాడు అని, ఇది విన్నటువంటి వాడు శ్రవణ ఫలాన్ని పొందుతాడు అని చెప్పడం జరుగుతుంది. శృణువత్స బ్రహ్మోవాచ శృణువత్స ప్రవక్ష్యామి పురాణం వైష్ణవం మహత్ 23 సహస్రం సర్వపాతకనాశనం యత్రాదిభాగే నిర్దిష్ట షడం స్యాత్ శక్తిజేనః మైత్రేయాయాదిమే తత్ర పురాణస్యావతారికాం ఆదికారణ సర్గస్య దేవాదీనాంచ సంభవః సముద్రమథనాఖ్యానం దక్షాదీనాం తతోన్వయః ధ్రువస్య చరితం చైవ పృథోశ్చరితమేవ చ ప్రాచేతసం తథాఖ్యానం ప్రహ్లాదస్య కథానకం పృథుగ్రాద్యాధికారాఖ్య ప్రథమాంశ ఇతీరితః ప్రియవ్రత స్వయాఖ్యానం ద్వీపవర్ష నిరూపణం. ఇక్కడ పద్మపురాణం 2వది అని చెప్పుకున్నాం. మొట్టమొదటిది బ్రహ్మపురాణం, ఆది బ్రాహ్మ్యం. తర్వాతది పద్మపురాణం. దానిలో ఉన్న విషయాల్ని మనం చెప్పుకున్నాం నిన్న కొద్దిగా, ఈరోజు. ఇక 3వది అంటే మొట్టమొదటి బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మకు, చతుర్ముఖ బ్రహ్మకు ఆధారమైనటువంటిది పద్మం. ఆ పద్మం యొక్క విశేషాన్ని చెప్పుకోవడం జరిగింది. పుష్కర తీర్థ మాహాత్మ్యం, అనేకమైన చరిత్రలతో ఉన్నటువంటిది. ప్రహ్లాదుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం, ఇంకా అనేక విశేషాలతో కూడినటువంటిది. ఆ రామ చరిత్ర కూడా పాతాళ ఖండంలో అనేక విశేషాలు వస్తాయి, అవి చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణు పురాణం 3వది. ఇది వరాహ కల్పంలో చెప్పారు 8,000 శ్లోకాలు అని. ఇవి కాకుండా విష్ణు ధర్మోత్తరం అని ఉన్నది, ఉత్తర భాగంగా చెప్తారు. దాని మీద చాలా పరిశోధనలు జరిగాయి. అవి కలుపుకుంటే 23,000 శ్లోకాలు అన్నారు. 23,000 శ్లోకాలు కలిగి 23 సహస్రం సర్వపాతక నాశనం అని చెప్పడం జరిగింది. ఈ పురాణంలో మొదటి భాగంలో పరాశర మహర్షి 6 అంశములు, అంటే ఇప్పుడు అధ్యాయాలు, సర్గలు
అలాగా పాదములు, ప్రక్రియాపాదం ఇలాగా వస్తాయి పురాణాల్లో, పర్వములు. అలాగా దీనిలో అంశము అని అంటారు. 6 అంశములు అని నిర్దేశించారు. మొదటి అంశంలో పరాశర మహర్షి మైత్రేయుడికి ఆది కారణ సర్గం, ఆ మైత్రేయ మహర్షి వెళ్ళి పరాశరుల వారు అంటే ఈ వ్యాసుల వారి తండ్రి గారు అనమాట, ఆయన చేశాడు ఆ విష్ణు పురాణం. చాలా విశేషమైనటువంటిది. దానిలో మొదటి దాంట్లో మైత్రేయ మహర్షి, మనకు భాగవతంలో కూడా వస్తారు. విదుర మైత్రేయ సంవాదం చాలా గొప్ప విశేషం. తృతీయ స్కంధంలో ద్వితీయం నుంచే వస్తారు. ఆ మైత్రేయ మహర్షి పరాశరుల వారిని వెళ్ళి, ఆయన చక్కగా స్నానం చేసి కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి, ఈ సృష్టి అసలు ఎలాగ వచ్చిందయ్యా, దీనికి కారణం ఎవరు అని ఇలాగ ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. కాబట్టి ఆది కారణ సర్గం, సర్గం అంటే సృజించబడి సృష్టి యొక్క స్థితి, దీనిని అడుగుతాడు. దేవదానవ మానవ ఈ సృజనం ఎలాగ జరిగింది, ఈ సముద్ర మథనాఖ్యానం, దక్షాది వంశవర్ణనం, ధ్రువ చరిత్ర వస్తుంది. ఆ ధ్రువుడు భాగవతంలో మనకు చాలా గొప్పగా కనిపిస్తాడు కదా. ఆ ధ్రువుడి యొక్క విశేషాన్ని ఇంకా విస్తృతంగా ఈ విష్ణు పురాణంలో కూడా వస్తుంది. పృథు చరిత్ర, ప్రాచేతసుల యొక్క చరిత్ర, ప్రచేతసులు అని ఉన్నారు, భాగవతంలో కూడా వస్తుంది. అంటే అన్ని చోట్ల వస్తుంది. దానిలో కొన్ని చోట్ల చెప్పని విషయాలు దీంట్లో కూడా చెప్పడం జరుగుతుంది. అలాగనే ప్రహ్లాద చరిత్ర, ఆ ప్రహ్లాదుడి యొక్క భక్తి, ఆ ప్రీతి రవివేకానం విషయే స్వనపాయిని అని చాలా అద్భుతంగా ఆయన్ని అడుగుతాడు. అంటే సామాన్యుడైనటువంటి వాడికి, అవివేకులైనటువంటి వారికి లోక విషయాల యందు ఎంత గాఢమైనటువంటి ఆ దృష్టి ఉంటుందో, విష్ణు నీ యందు నాకు అలాగా అనన్యమైనటువంటి ఆ భక్తిని నాకు ప్రసాదించు అని అంటాడు. చాలా విశేషాలు ప్రహ్లాద చరిత్రలో, విష్ణు పురాణంలో మనకు కనిపిస్తాయి. అలాగనే ఆ ప్రియవ్రత వంశం, అంటే ధ్రువుడి యొక్క వంశమే ఆ ప్రియవ్రత ఉత్తానపాదులు, ఆ క్రమంలోనే వచ్చేటువంటిది. ఈ సప్త ద్వీపాలు అని అంటారు. ఈ భూమండలాన్ని వర్షములుగా, ద్వీపములుగా, ఖండములుగా విభాగం చేశారు. ఈ భూమి యొక్క పరిజ్ఞానం చాలా విశేషంగా చూపిస్తారు. పాతాళం, అలాగే నరకములు ఎన్ని, పాపాచరణ చేసిన వాడికి ఏ ఏ స్థితులు ఉంటాయి, సప్త సృష్టిల యొక్క నిరూపణం, ఈ వారములు ఎలాగ వచ్చాయి వాటి లక్షణాలు, అలాగనే భరతుడి యొక్క చరిత్ర, ముక్తి మార్గ నిదర్శనం, నిదాఘుడు రుభుడు అనేటువంటి వారు, వారి మధ్య జరిగిన సంభాషణ చాలా తాత్వికమైనటువంటిది. ఇవి ద్వితీయాంశంలో చెప్పారు. అలాగనే మన్వంతరములు, వేదవ్యాసుల యొక్క అవతారం, నరకం నుంచి ఎలాగా రావడం అనేటువంటిది, సర్వధర్మ నిరూపణం, శ్రాద్ధకల్పం, వర్ణ ఆశ్రమ నిబంధనం, సదాచారం, మాయామోహుని యొక్క కథ, సర్వప్రాప ప్రణాశకమైనటువంటి 3వ అంశంలో చెప్పడం జరిగింది. అలాగనే కృష్ణావతార వైభవం, ఆ పూతన సంహారం, కౌమారంలో అఘాసురాది సంహారం, కిశోరావస్థలో కంస సంహారం, మధురా చరిత్ర అంటే బృందావని లీల, మధుర లీల, ద్వారక లీల, 3 స్థానాల్లో శ్రీకృష్ణుని యొక్క ఆ స్వరూపం యువావస్థలో ద్వారకలో ఉండి ఏ విధంగా ఉన్నాడు, కృష్ణ ఆ రుక్మిణీ కళ్యాణం, అష్టపత్నుల యొక్క వివాహం, ఇలాగ యోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలలని చెప్పడం. అష్టావక్రుడి చరిత్ర వస్తుంది. అలాగే కలియుగ చరిత్ర కూడా వస్తుంది. బ్రహ్మజ్ఞాన సముద్దేశం, కాండిక్యుడు కేసిధ్వదుడు అనేటువంటి ఆయన సోదరుడే. ఇది చాలా ప్రధానం. విష్ణు పురాణంలో 6వ అంశలో చెప్పడం జరుగుతుంది. ఇక 2వ భాగంలో శౌనకాదులు అడిగితే సూత మహర్షి
విష్ణు ధర్మోత్తరం అనే పేరుతో అనేక ధర్మాలను, కథలను, వ్రత నియమాలు, ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, వేదాంతం, జ్యోతిషం ప్రకరణానుసారంగా అనేక ఆ ఋషి రాజవంశాల యొక్క చరిత్ర, వరాహ కల్పంలో జరిగిన ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈ విష్ణు పురాణ క్రమణిక చాలా విశేషమైనటువంటిది అని మనకు చెప్పారు. ఈ విష్ణు పురాణంలో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయో కూడా మనం గ్రహిస్తే, దార్శనికమైనటువంటి దృష్టితో చూస్తే భాగవతం చాలా విశిష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత విష్ణు పురాణమే. కానీ ఒక దృష్టితో చూస్తే విష్ణు పురాణమే ఈ మతత్రయ ఆచార్యులు, ద్వైతాద్వైత విశిష్టాద్వైత స్థాపకులు ఈ వీటిల్ని చక్కగా ప్రతిపాదన చేశారు. శ్రీభాష్యంలో ఎన్నో భాగాలలో, ఎన్నో సందర్భాలలో పురాణేషు, ఈ పురాణములలో విష్ణు పురాణం అనేదే విశిష్టమైనది అని కూడా చెప్పడం జరిగింది. 126 అధ్యాయాలుగా చెప్పడం జరిగింది. ఈ సూర్య చంద్ర వంశాల యొక్క స్వరూపం, విష్ణు భక్తుల యొక్క విషయాలు చాలా ఉన్నాయి. ఈ హితం మితం ప్రియం కాలే వశ్యాత్నాయో అభిభాషతే అంటే మనుష్యులు ఎలాగ మాట్లాడాలి మధురంగా చాలా చక్కగా చెప్తారు. హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, ప్రియంగా ఉండాలి. మనకు భారతం వీటిల్లో కూడా వస్తుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యమప్రియం అని ఇలాగ చెప్తూ, ప్రియంచ నానృతం సత్యం ఏష ధర్మ సనాతన. ఈ సత్యాన్ని ఎలాగ మాట్లాడాలో కూడా మనకు రామాయణ భారత పురాణాలు చెప్తాయి. రామాయణంలో కూడా వాచం హృదయహారిణి అంటాడు రామచంద్రమూర్తి. ఆంజనేయ స్వామిని ప్రప్రథమంగా కలిసినప్పుడు, నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితుం అంటే చతుర్వేదాధ్యయనం చేసి నూనం వ్యాకరణం కృష్ణం అనేన బహుధాశ్రుతం. ఆ వ్యాకరణ శాస్త్రాన్ని అనేక సార్లు అధ్యయనం చేసి కొన్ని ఉన్నాయిట. గీతి దీర్ఘి శిరఃకంపి తథా లిఖిత పాఠక. అధముల యొక్క అధమ పాఠక లక్షణాలు చెప్తారు. దీర్ఘంగా మాట్లాడటం, తుంచేసి మాట్లాడటం, కనుబొమ్మలు ఎగరవేయడం, ఇలాగా శిక్షాశాస్త్రం ప్రకారం వేదం కానీ మామూలు సంభాషణలో కానీ ఇలాగా ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు అవలక్షణాలు ఏవీ లేవు, గొప్ప లక్షణాలు ఉన్నాయి అని హనుమంతుని గురించి మొట్టమొదటి సంభాషణలోనే శ్రీరామచంద్రమూర్తి చెప్తారు కిష్కింధకాండలో. కాబట్టి వాచం హృదయహారిణి, హృదయాన్ని హరిస్తోందయ్యా, చక్కని మధురమైన సంభాషణ, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు అని హెచ్చరిక చేశాడు లక్ష్మణుల వారిని రామచంద్రమూర్తి. దీనిలో కూడా హితం మితం ప్రియంకాలే వశ్యాత్నాయో అభిభాషతే సజాతి లోకాన్ ఆహ్లాదహేతుభూతాన్ రూపాక్షయాన్. కాబట్టి ఆ మాట్లాడేది సుందరంగా ఉండాలి, మధురంగా ఉండాలి అని మాట్లాడే విధానాన్ని కూడా చెప్తారు. మనకి ఇవాళ చాలా అవసరమైనటువంటి. కాబట్టి ఇతరులతో మనం ఎలాగ ప్రవర్తించాలి అనేది కూడా పురాణాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. కనుక ఈ పురాణ వాన్మయంలో ఉన్నటువంటి ఆయా విశేషాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క సన్నివేశాన్ని చెప్పడం జరుగుతుంది. అందుకని వేదార్థ అధికం మన్యే పురాణార్థం వరానని వేదా ప్రతిష్ఠితా సర్వే పురాణే నాత్ర సంశయ అని నారద పురాణంలోనే మనకు వస్తుంది. అంటే వేదం ఏ ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం వచ్చిందో పురాణం అదే ధర్మాన్ని విస్తృతంగా విశ్లేషణ చేస్తారు. కనుక వేదాలలో ఉన్నటువంటిది కథన శైలి అని, రూపకమయమని, పురాణ శైలి అతిశయోక్తిమయమని, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటిది స్వభావోక్తిమయమని ఇలాగ కూడా చెప్పడం జరుగుతుంది.
ఈ నారద పురాణంలోనే ఇందాక మనం చెప్పుకున్నాం, శృణువత్స ప్రవక్ష్యామి అని. ఇలాగ ఒక అనుక్రమణిక ప్రతి పురాణానికి నారద మహాపురాణం ఇచ్చింది. దీన్ని బట్టి ప్రతి పురాణంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి అనేటువంటిది చెప్పడం జరుగుతోంది. వైష్ణవం దక్షిణో బాహు, ఆ పురాణ పురుషుడు అన్నాం కదా, అటు పురాణ పురుషుడికి కుడి భుజం, కుడి చేయి లాంటిదిట ఈ విష్ణు పురాణం. 23,000 శ్లోకాలు, 126 అధ్యాయాలు, 6 అంశాలుగా చెప్పడం జరిగింది అని. ఇలాగా భారతే భగవద్గీత ధర్మశాస్త్రేషు మానవ, వేదేషు పౌరుషం సూక్తం, పురాణేషు చ వైష్ణవం అని కూడా చెప్పారు. వైష్ణవ సిద్ధాంతాలకు మూలాధారం ఇది. అంటే మహాభారతంలో భగవద్గీతని, ధర్మశాస్త్రాలలో మనుస్మృతిని, వేదాలలో పురుష సూక్తాన్ని, పురాణాలలో విష్ణు పురాణాన్ని పురాణ రత్నము అని చెప్పడం జరుగుతుంది. త్రిమతాచార్యులు కూడా వారు సిద్ధాంతానికి అనుగుణంగా ఈ విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకాలను భాష్యాలలో చెప్పడం జరిగింది. కనుక ఇలాగా ఈ కలిధర్మాలను కూడా చెప్తారు. దీంట్లో మనకు చాలా విశేషంగా వస్తాయి. మానవుల ప్రవృత్తి వేదోక్త కర్మాచరణలో ఉండదు అని కలి లక్షణాలు చెప్తారు. అంటే వేదం చెప్పినటువంటి పనులు చేయటానికి వాడికి ప్రవృత్తి కలగదు, విరుద్ధంగా నడుస్తాడు. ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలన్నీ నశిస్తాయి. దాంపత్య ధర్మం, ఆ బంధం, గురు శిష్య బంధం దృఢంగా ఉండదు. వివాహ విషయంలో కూడా విద్యకు కాక ధనానికే ప్రాధాన్యత ఉంటుంది. పురుషులు ధనంతో అంధులైపోతారు. బాగా ధనం ఉన్నటువంటి వాడే గొప్పవాడు అనుకుంటాడు. స్త్రీలు రూపమదాంధులవుతారు అని చెప్పారు. అలాగనే కేశాలంకరణే ఈ కలి యొక్క లక్షణాలు చూపించారు. ఇది మనం ఇప్పుడు ప్రస్తుతం చూసి రాశారా అన్నట్లుగా అనిపించేటువంటివి. కొన్ని మనకు కష్టం అనిపించవచ్చు, మేము అలా ఉన్నామని కాదు, అందరినీ సామూహికంగా ఎలాగ ఉన్నాడు. ఇదిగో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళంతా చాలా మంచివారని అంటే అందరూ మంచివాళ్ళు ఉంటారా? ఏదో 10 మంది అయినా ఉంటే వాళ్ళ యొక్క మంచితనం అందరికీ కూడా వర్తించి అది చాలా గొప్పవారు అన్నట్లుగానే కలి యొక్క ప్రభావం చేత ఎక్కువ శాతం మనుష్యులు ఎలాగ ప్రవర్తిస్తారనేది చూపించారు. అది వరకు రత్నాలు, ఆభరణాలు ఇవే ప్రధానం కదా. ఈ కలిలోకి వచ్చేసరికి స్త్రీలు ఎక్కువగా కేశాలంకరణ, హెయిర్ స్టైల్స్, దానికే ప్రాధాన్యత. అలాగనే ధనం లేకపోతే ఆ భార్యాభర్తల మధ్య సరైన సంబంధం ఉండదన్నారు. ఎక్కువగా ధర్మకార్యాలకు కాకుండా మంచి బిల్డింగ్స్ కట్టుకున్న, ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళున్నాయి, వీటికే ప్రాధాన్యత ఇస్తారట. ఆత్మజ్ఞానం కోసం కాకుండా తమ బుద్ధిని ధనార్జనకే ఉపయోగిస్తారట. స్నేహానికి విలువ ఉండదు. విద్వాంసులు అవమానాల పాలవుతారు. పాలిచ్చే ఆవులైతే పోషిస్తారట, లేకపోతే వాటిని వదిలివేస్తారు. మనం చూస్తాము కొన్ని ప్రాంతాల్లో, కర్నూలు ప్రాంతం, ఇటువంటి ప్రాంతాలు, రాయలసీమలో ఆవులను, ఎద్దులను కూడా ఇంట్లోనే తమ పిల్లల్లాగా పెట్టుకొని ఉండేవారు. ఇప్పుడు ఎట్లా ఉన్నదో తెలియదు ఒకప్పుడు. కనుక ఇలాగా అనేకమైనటువంటి కలి యొక్క లక్షణాలని చూపించడం జరుగుతుంది. ఈ కలి యొక్క ఈ ప్రభావం మన మీద పడకుండా ఉండాలి అనంటే భగవంతుని యొక్క స్మరణ, ధ్యాన, చింతనములు ఉండాలి అనేదే ఈ పురాణాల్లో ప్రతిపాదించేది. విశేషించి ఈ కలియుగంలో ఒక గుణం ఉన్నది. కలి దోషనిధేకస్మిన్ రాజ అస్తి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్ అని భాగవతం చెప్తోంది. ఇది అనేక దోషాలతో కూడి ఉన్నా ఓ రాజా, దీనిలో ఒక గొప్ప గుణం హరినామ సంకీర్తనం. ఇతర యుగాలలో కొన్ని సంవత్సరాల పాటు చేస్తే వచ్చేటువంటి స్థితి ఇక్కడ మనకు కేశవ కలవు. కేశవ కీర్తన, నారాయణ, వాసుదేవ, కృష్ణ, గోవింద అని అనవరతము మనం స్మరిస్తే కలుగుతోంది అని అన్నారు.
అలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని అలాంటి సద్భక్తి సర్వమానవులకు ప్రసాదించాలి అని ఆ శ్రేయస్పతిని మనం ప్రార్థిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.